ముందుగా అందరికీ నమస్కారం. ఈ ఫిబ్రవరిలో ఈ వారం రిలీజ్ అయినటువంటి మూవీలో చాలా మూవీస్ రిలీజ్ చేయడం అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద చాలా మూవీస్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో ఒక మూవీ శ్రీ చిదంబరం గారు. ఈ మూవీ ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కొత్త వాళ్ళ అయినటువంటి మూవీ కా సినిమా ఇలాంటి విజయాన్ని అందుకున్న నిర్మాణ సంస్థ ఈ మూవీని నిర్మించడం జరిగింది. ఇక ఈ విషయానికి వస్తే సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ చిదంబరం మనం ఇలా ఎన్నో మూవీస్ చూసాము. ఇక ఒక హీరో అనేది ఒక వ్యాధి మెల్లకట్టుతో బాధపడుతూ ఉంటాడు. అతను ఊర్లో అందరూ చిదంబరం అని పిలవడం జరుగుతుంది. అయితే అతను కళ్ళద్దాలను పెట్టుకొని మేనేజ్ చేయడం జరుగుతుంది. ఇక అదే ఊర్లో ఉన్నటువంటి అమ్మాయితో ప్రేమలో పడతారు. ప్రేమలో పడ్డ తర్వాత అతను సక్సెస్ అయ్యాడా లేదా అనేది మూవీ కథాంశం అండి. ఇక మూవీ విషయానికి వస్తే ఇందులో మలయాళం మూవీలు ఎన్నో మనం చూసి ఉంటాము. అలాంటి కోవాకే ఇది చెందుతుంది. చక్కటి గ్రామీణ వాతావరణంలో సినిమాను తీయడం జరిగింది. ఇలాంటి మూవీస్ చాలా అరుదు అండి. ఇక చిదంబర పాత్రలో వంశీ తుమ్మల ఒదిగిపోయిన విధానం చాలా బాగుంది. చాలా సన్నివేశాలతో కళ్ళతోనే భావాలు పలికించారు. ఇక సంధ్య వశిష్ఠ పోషించిన లీలా పాత్రకి సినిమా అసలైన బలం. గడిసైన అమ్మాయిగా తన పాత్రను చాలా డిజైన్ చేయడం జరిగింది. సినిమాకి మరింత నిండుదనం తీసుకొచ్చింది. మిగిలిన నటుల్లో చాలా వరకు బలమైన పాత్రలో కొత్త వాళ్ళని నటించడం జరిగింది. గోదావరి యాస ఈ సినిమాకి మరింత సహజత్వాన్ని తీసుకొచ్చింది. సాంకేతిక బృందం మంచి పనితీరు కనబరిచింది. రవి సంగీత ద్వయం స్వరపరిచిన పాటలు ఈ సినిమానికి చాలా ప్లస్ అయ్యాయని చెప్పొచ్చు. వినయ్ రత్నం ఇదే తొలి సినిమా అయిన కథని మంచిగా చెప్పడం జరిగింది. నిర్మాణ స్థాయికి తగ్గట్టుగా ఈ సినిమా ఉంది. ఇక సినిమా ప్లస్ పాయింట్ మాట్లాడుకుంటే స్వచ్ఛమైన కథ, హాయిగా సాగిపోయే ప్రథమార్థం అండి. నటీనటులు కూడా చాలా బాగా చేశారు. ఇక కొన్ని మైనస్ మాట్లాడుకుంటే కురవైన సంఘర్షణలు, సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలండి. ఇక ఈ మూవీ నో మూవీస్ చూస్తున్న ప్రేక్షకులు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మూవీస్ రివ్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రివ్యూ ఎవరు నిర్దేశించింది కాదు. మీరు కనుక ఈ మూవీ చూస్తే ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.